సత్సంగంలో భాగంగా ఇప్పుడు రామాయణం చెప్పుకుందాం. నేటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండాలు పూర్తి చేసాం. ఉత్తరకాండలోని రెండు సర్గలు చెప్పుకున్నాం. ఈ రోజున మూడో సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఇంద్రజిత్ యొక్క పూర్వ చరిత్ర చెప్పుకుంటున్నాం మనం కదా. అంటే వాడు ఎవరి కొడుకు ఎవరి మనవడు ఈ కథలన్నీ చెప్పుకున్నాం. అధ పుత్ర పులశ్చస్య విశ్రవ మునిపుంగవ అచిరేణైవ కాలేన పితేప తపసి స్థిత. పులశ్చుని కుమారుడైన విశ్రవసుడు చాలా కొద్ది కాలంలోనే తండ్రిలాగా తపోగరిష్ఠుడయ్యాడు. సత్యవాన్ శీలవాన్ దాంతః స్వాధ్యాయ నిరతః శుచి సర్వభోగేష్వసంసక్తో నిత్యం ధర్మపరాయణః. రోజు స్వాధ్యాయంలో అంటే వేదాన్ని వల్లించడంలో, వేదం చదువుకున్నవారు రోజు దాన్ని వల్లివేయాలి. దాన్ని స్వాధ్యాయం అంటారు. మనం ఈ రోజుల్లో చెప్పుకుంటే స్వాధ్యాయం కాదు. స్వాధ్యాయం అంటే అసలు అర్థం అది. అర్థమైందా? దానిలో నిమగ్నుడై ఆసక్తుడై ఇంద్రియ నిగ్రహంతో పవిత్రుడుగా ఉన్న అతడు సత్యంతో సత్శీలంతో సత్యవాన్ శీలవాన్ దాంతః అంటే ఏ భోగముల యందు కూడా ఆసక్తి లేనివాడై నిత్యం ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. ఎవరు గురించి చెప్పుకున్నాం? పులశ్యుడు, బ్రహ్మ కొడుకు పులశ్యుడు, పులశ్యుడు కొడుకు విశ్రవసుడు. విశ్రవసుడు గురించి చెప్పుకున్నాం. ఎక్కడ తాత ముత్తాతల దగ్గర నుంచి చెప్పుకున్నాం. ఇంద్రజిత్తు గురించి చెప్పుకునే అంటే ఇది పురాణాల్లో ఇతిహాసాల్లో ఉండేది ఇలానే ఉంటుంది. ఎవరి గురించి అయినా చెప్పుకోండి, తాత ముత్తాతల దగ్గర నుంచి చెప్తారు. జ్ఞాత్వాతు తస్య తద్వృత్వం భరద్వాజో మహాముని దదో విశ్రవసే భార్యాం స్వసుతాం దేవవర్ణిని. ఇతని యొక్క చరిత్రను గురించి భరద్వాజ మహాముని విన్నాడు. అప్పుడు తన కుమార్తెని అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఎవరికి? విశ్రవసుడికి. ప్రతిగృహ్యతు ధర్మేణ భరద్వాజ సుతాన్ తదా ప్రజాన్ వీక్షికయా బుద్ధ్యా శ్రేయోక్యస్య విచింతయన్ ముదా పరమయో యుక్తో విశ్రవా మునిపుంగవ సతస్యాం వీర్య సంపన్నం అపత్యం పరమాద్భుతం జనయామాస ధర్మజ్ఞ సర్వై బ్రహ్మగుణైర్వృతం. సకల ధర్మాలు తెలిసిన మునిశ్రేష్ఠుడైన విశ్వసుడు చాలా సంతోషించు సంతానం కనవలననే ఆలోచనతో పుట్టబోయే పుత్రుని శ్రేయస్సు కోరుతూ ఆ భరద్వాజ ముని కుమార్తెని ధర్మానుసారంగా స్వీకరించి ఆమె యందు పరాక్రమవంతుడైన చాలా ఆశ్చర్యాన్ని కలిగించేవాడైన సమస్తమైన బ్రాహ్మణ గుణాలతో కూడినవాడైన పుత్రుణ్ణి కన్నాడు. తస్మిన్ జాతే తు సంహృష్టః స బభూవా పితామహః దృష్ట్వా శ్రేయస్కరీం బుద్ధిం ధనాధ్యక్షో భవిష్యతి నామ చాస్య కరోత్ ప్రీతః సార్థం దేవర్షిభిస్తథా. ఇక తాతగారు కదా ప్రథమంగా సంతోషించేది. తండ్రి కన్నా పుత్రుడు పుట్టగానే సంతోషించేది తాతగారు. పులశ్యుడు పరమానందపడ్డాడు. అతని బుద్ధిని గుర్తించి ఇతడు ధనాధ్యక్షుడు అవుతాడు అని పలికాడు. అప్పుడు దేవర్షులతో కూడి సంతోషపూర్వకంగా ఇతనికి నామధేయం చేశాడు, పేరు పెట్టాడు. ఏమని? యస్మాద్విశ్రవసోపత్యం సాదృశ్యాద్విశ్రవా ఇవ తస్మాద్వైశ్రవణో నామ భవిష్యచ్చేవ విశ్రుతః. విశ్రవసుని పుత్రుడైన ఇతడు విశ్రవసుని పోలికలతో ఉన్నాడు. అంచేత ఇతనికి వైశ్రవణుడు అని ప్రసిద్ధి పొందుతాడు. ఎవరైనా? కుబేరుడు. ప్రథమ పుత్రుడు ఎవరు? కుబేరుడు అనమాట. తర్వాత వస్తాడు మన రావణాసుడు.
ఇంతవరకు చెప్పుకుందాం. ఇవాళ రేపు మనం 9వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.